నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫిర్యాదు చేసిన బాధితుల్ని కొందరు సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ సత్యనారాయణ హెచ్చరించారు. కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎప్పటికప్పుడు విద్యార్థులతో సమావేశమవుతుందని ఆయన వివరించారు. మెడికల్ కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదు అంటున్న ప్రిన్సిపల్ సత్యనారాయణతో మా నల్గొండ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నల్గొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. మొత్తానికి గత నెలలో ర్యాగింగ్ జరిగిందని చెప్పేసి కూడా దానికి సంబంధించి ఉన్నతాధికారులు అవేర్నెస్ కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోసారి ర్యాగింగ్ జరిగిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మాట్లాడడానికి కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ర్యాగింగ్ జరిగిందా జరగలేదా? మీరు గతంలో జరగలేదని చెప్పేసి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, మీడియాకు లెటర్ కూడా రిలీజ్ చేశారు. అయితే మరోసారి ర్యాగింగ్ జరిగిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీరేమంటారు? లేదండి, ర్యాగింగ్ జరిగింది అనేది వాస్తవం కాదు. మా దృష్టికి కూడా ఏమీ రాలేదు. ప్రతి రోజు కూడా నేను ఇద్దరు పిల్లల్ని పిలిచి ఫ్రెష్ అండ్ సెపరేట్ పిలిచి కౌన్సిలింగ్ చేసి ఏమైనా జరిగిందా అని తెలుసుకోవడానికి పిలిస్తే కూడా వాళ్ళ పిల్లలు కూడా ర్యాగింగ్ ఏం జరగలేదన్నారు. అదేవిధంగా సీనియర్ లెక్కలు కూడా ర్యాండమ్ ఇద్దరు పిలిచి అడుగుతుంటాను ఏమని చేస్తే ర్యాగింగ్ ఇంతవరకు అయితే జరిగిందని మా దృష్టికి రాలేదు, ర్యాగింగ్ అనేది జరగలేదండి. అయితే కొంతమంది సీనియర్లు దీన్ని అయితే జూనియర్లు మీ దృష్టికి తీసుకొచ్చారు. సో ఇదంతా మీడియా కూడా దృష్టికి వచ్చిన నేపథ్యంలో వారి మీద కక్ష పెంచుకొని వారు మా మీద కంప్లైంట్ చేస్తారా అని చెప్పేసి కూడా మరోసారి బెదిరించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరు ఈ విషయం కూడా ఇంతవరకు నోటీస్కి రాలేదు. మీరు చెప్తారని తెలుస్తుంది. కానీ సీనియర్స్ కూడా సెపరేట్గా పిలిచాడు, కానీ ర్యాగింగ్ విషయం జరుగుతలేదు, ఏం లేదు సార్ అని చెప్పారు. జూనియర్స్ కూడా వచ్చి నాకు ఇంతవరకు ఏం చెప్పలేదు, కంప్లైంట్ వాళ్ళు అడిగినా కానీ ర్యాగింగ్ ఏం లేదని చెప్పారు. సీనియర్స్ బెదిరించినట్టు కూడా ఏం చెప్పలేదు వాళ్ళు. దీని మీద కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు అవేర్నెస్ కూడా కల్పించే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయినప్పటికీ కూడా మరోసారి కలకలం రేపడం, అసలు ఏం జరుగుతుంది, అసలు క్యాంపస్లో ఏం జరుగుతుంది, దీని మీద సరైన పర్యవేక్షణ ఉందనుకోవాలా లేదనుకోవాలా, అసలు మొత్తానికి దీని మీద పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీరు ఏమంటారు? ప్రతిరోజు పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర హాస్టల్స్లో కేర్ టేకర్స్ ఉన్నారు. ఉదయం పూట ఉంటారు, రాత్రి పూట కూడా ఉంటారు. వాళ్ళు వచ్చి మాకు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తారు. తర్వాత అదే విధంగా చీఫ్ వార్డెన్స్ ఉన్న మేల్ బాయ్స్ కూడా వాడున్నారు, ఫీమేల్ సైడ్ కూడా వాడున్నారు. వాళ్ళు కూడా వచ్చి మాకు ఎవ్రీడే నాకు రిపోర్టింగ్ చేస్తున్నారు. ఏమైనా ర్యాగింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే ఇంతవరకు ఏం జరగలేదని చెప్పి ఈ రోజు కూడా నేను పిలిచి అడిగాను వాళ్ళను. ర్యాగింగ్ అనేది ఏం జరుగుతలేదు మా దగ్గర. మరి సంచలనం ఎందుకు సృష్టిస్తారో ఎవరు చేస్తారో మాకు ఇంతవరకు అయితే తెలియదు. గతంలో కూడా ర్యాగింగ్ జరిగింది, కొంతమంది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. మొత్తానికి అటువంటి ఘటనలు దృష్టిలో ఉంచుకొని మరి ఇప్పుడు ఈసారి కూడా ర్యాగింగ్ జరుగుతుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ 1-to-1 ఇంటరాక్షన్ చేయొచ్చు ఇటు జూనియర్స్ని కానీ సీనియర్స్ని కానీ, అటువంటి చర్యలు ఏమన్నా చేపట్టారా? మొన్న సోమవారం రోజు కూడా మేము పోలీస్ వాళ్ళతోటి యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టించినాము. వాళ్ళన్నీ చెప్పిండ్రు ఆ ర్యాగింగ్ చేస్తే ఏం పనిష్మెంట్ ఉండదని. పిల్లలందరూ జూనియర్ పిల్లలు సీనియర్ పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళు క్లారిటీగా చెప్పారు ఎటువంటి సివియర్ పనిష్మెంట్ ఉందని చెప్పి. కాబట్టి డెఫినెట్గా ర్యాగింగ్ అనేది జరగదు, వాళ్ళు భయపడతారు వాళ్ళు వచ్చేసి. కాబట్టి ఈ 2 రోజుల నుంచి వాళ్ళు పెట్టిన తర్వాత కూడా ఎటువంటి జరగలేదని నా దృష్టికి వచ్చింది. ఓకే, మొత్తానికి కాలేజీలో మెడికల్ కళాశాలలో ఎటువంటి ర్యాగింగ్ జరగలేదు, మా దృష్టికి కూడా ఏమీ రాలేదు అని చెప్పేసి కూడా కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ర్యాగింగ్ అనేది జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీని మీద ఇప్పటికే అవేర్నెస్ కూడా కల్పించాము. యాంటీ ర్యాగింగ్ టీంలను కూడా ఏర్పాటు చేశాము. ప్రతి నెల కూడా వారికి సంబంధించినటువంటి మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి